అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా సంస్థ ప్రతినిధులు పారా నందకిషోర్ శర్మ, అరసి నరేష్ శర్మలు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ ఘట్టములను వివరిస్తూ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, వస్త్ర సమర్పణం, మాంగళ్య ధారణ, యజ్ఞోపవీత ధారణ, తలంబ్రాలు, మాల మార్పిడి కార్యక్రమాలను కనువిందుగా జరిపించారు. దుప్పల వెంకటేశ్వర్లు, సుజాత, కేతంరెడ్డి సురేంద్రరెడ్డి, మమత దంపతులు పూజాకర్తలుగా పాల్గొన్నారు. ఎన్బికేఆర్, ఐఎస్టి, ఐటి, ఐడి, ఏఐడిఎస్ విభాగం వారు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. పోనమల్లి సునీల్ కుమార్ బృందంచే అన్నమాచార్య కీర్తనలు, లేబూరు సాయి బృందం నాదస్వర కచేరీ భక్తులను అలరింపచేశాయి. కార్యక్రమంలో సుష్మారెడ్డి, మల్లి, నులక కోటయ్య, విజయలక్ష్మి, కోన సాయిబాబు శర్మ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ తలంబ్రాలు, తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మాసం జరిగే శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు శ్రీ యుతుల రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి సంతానం లావణ్య, మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుటకు భగవదానుగ్రహం అయినది. మన ముందు ఆర్థికంగా వెనకబడిన దేవాలయంలో సంస్థ తరపున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మేము మా సభ్యులందరం సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అక్షతైః సంపూజయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః. అలాగే ఇప్పటికి మాంగళ్య ధారణ ఉంది. ఒక చిన్న సందేహం, మిమ్మల్ని ఏమైనా అప్పడిగాము, మేము వచ్చి ఇంకేమైనా అడిగాము, ఏం నవ్వకుండా అందరూ అంత డల్గా కూర్చోన్నది కళ్యాణం అనుకుంటున్నారా, ఇంకేమన్నారా? మీరందరూ ఒక చిన్న విషయం, గోవింద నామస్మరణ చెప్పడానికి చాలా సంతోషిస్తున్నట్టున్నారు. ఈ గోవింద నామస్మరణ ఎలా ఉద్భవించిందో చెప్తా.